మన క్రైస్తవులు కూడా దినములు మాసములు చూస్తారు. ఎలాగ చూస్తారు దినములు మాసములు? పెళ్లి ఉందనుకోండి, ఇంట్లో ఒక క్యాలెండర్ ఉంటది, బ్లూది ఎర్రది ఉంటది. పాస్టర్ గారు వచ్చి అమ్మ క్యాలెండర్ ది అంటాడు. ఆ క్యాలెండర్ లో చూస్తాడు, ఈ రోజు అమావాస్య, ఈ రోజు పౌర్ణమి, ఈ రోజు మంచిది కాదు, మనం పెళ్లి ఈ రోజు పెట్టుకుందాం అంటాడు. అవునండి. పౌలు గారు గలతీయులతో అంటారు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవరు మోసపరచను? ఇంత తొందరగా మీరు లోకంలో పడిపోతారా? సిలువ వేయబడినట్టుగా క్రీస్తును మిమ్మల్ని ప్రకటిస్తే మీరు దినములు మాసములు అని మీరు చూస్తారా? దేవుడు ఏర్పాటు చేసిన ప్రతి దినము మంచిది కాదా అని పౌలు గారు గలతీయులని గద్దిస్తారు. అయితే ఇప్పుడు క్యాలెండర్లు చూసే సిస్టమ్ ఏ సిస్టమ్? బాబిలోన్ సిస్టమ్ ఈక్వల్ టు యాంటిక్రైస్ట్ సిస్టమ్. అంటే మన 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 ఇండ్లలో క్యాలెండర్లు చూసి అమావాస్య, పౌర్ణమి, మంచి రోజు, చెడ్డ రోజు, ఈ వారం ఆ వారం ఇవన్నీ కూడా చూసుకుంటా ఉంటారు. మాసచర్యలు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మాసచర్య, నక్షత్ర సూచకలు, జ్యోతిష్కుల మాటలు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు క్రైస్తవులే. ఈ భాష ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళకి అంటున్నాడు దేవుడు, చూసుకో ట్రై చేసుకో, ఏమైద్దో చూసుకో అంటున్నాడు. అంటే ఈ మాట బబులోన్ కాదు, మనకు కూడా చెప్తున్నాడు. కానీ ఎంత ఘోరమో చూడండి. క్రీస్తును మొక్కే మనము యాంటీక్రైస్ట్ సిస్టమ్ ని ప్రాక్టీస్ చేస్తున్నాం. అర్థమైందా? క్రీస్తును మొక్కే మనము అంటే మాసచర్యలు, దినములు, మాసములు ఇవన్నీ ఏంటి? బాబిలోన్ సిస్టమ్. అది బబులోన్ లో ఉన్న సిస్టమ్. దేవుడు దాన్ని వెటకారం చేసి మడి తిడుతున్నాడు. దేవుడు వెటకారం చేసి తిట్టిన సిస్టాన్ని మన ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటుంది. యాంటీక్రైస్ట్ ను గోడ మీద తగిలించుకుంటుంది. యాంటీక్రైస్ట్ ను గోడ మీద తగిలించి దినం ఏంటి, మాసం ఏంటి, రోజు ఏంటి, సమయం ఏంటి, కాలం ఏంటి, పెళ్ళేంటి, ముహూర్తం ఏంటి, అన్ని కూడా చూస్తేవి. మొత్తం బాబిలోన్ సిస్టమ్ ఇంట్లో కూర్చోబెట్టుకొని ప్రభువా నీ ఆత్మ కుమ్మరించి అంటే ఏం చెప్పాలి చెప్పండి? అర్థమవుతుందా? సో మంట పోసి మంట పెట్టి నీళ్లు పోస్తా ఉంటా, ప్రభువా మంట మండించు, నీళ్లు పోస్తా, ప్రభువా మంట మండించు, నీళ్లు పోస్తా, ప్రభువా మంట మండించు అంటే అట్టగుంటది. సో దేవుడి ఆత్మను కలిగి ఉన్న మనము దురాత్మ సమూహాలను ప్రేరేపించే బబులోను సిస్టమ్ ని గనక మనం ఎంకరేజ్ చేస్తే ఆశీర్వాదాలు ఎగిరిపోతాయి. ఇంకా మన దగ్గర రావడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో బబులోను సిస్టమ్ ఉందేమో చూసుకోవాలి. సో కాబట్టి ఇవన్నీ కాదు, దేవుడి ఏర్పాటు చేసిన ప్రతి దినము మంచిదే. దేవుడు మనకిచ్చిన ప్రతి కాలము మంచిదే. ఆత్మలో ఉండడం మంచిది, ఆత్మ నడిపింపులో ఉండడం మంచిది తప్ప ఆత్మ నడిపింపును వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా తిరిగి మళ్ళా కాలము దినాలంటే కుదరని పని. సో కాబట్టి దేవుడు బబులోన్తో మాట్లాడుతున్నాడు, మనతో కూడా మాట్లాడుతున్నాడు. దినములు, మాసములు, కాలములు, సమయములు చూడడం కాదు, కాలములు, సమయములు అన్ని కూడా దేవుని ఆధీనంలో ఉన్నాయి. దేవుని ఆధీనంలో ఉన్న ప్రతి సమయం కూడా మంచిదే. మనం ఆత్మలో నడిపింపబడడం అనేది మనకు ఆశీర్వాదం తప్ప దినములలో, కాలములలో మనకు ఆశీర్వాదం లేదు.